కాలి పిక్కల్లో రక్తనాళాలు ఉబ్బి కనిపిస్తున్నట్లయితే మగవారిలో కొంతమందిలో బీజాల్లోని రక్తనాళాల్లో వాపు కనిపిస్తూ ఉంటుంది. ఈ రకమైన పరిస్థితిని వేరికోసిల్గా పిలుస్తారు డాక్టర్లు. వేరికోసిల్ ఉన్నప్పుడు వృషణాల్లో వాపు నొప్పి వేధిస్తూ ఉంటాయి. బయటకు చెప్పుకునే సమస్య కాకపోవడంతో చాలామంది దీని గురించి మదన పడుతూ ఉంటారు. ఈ సమస్య తగ్గుతుందా? సర్జరీ ఏమైనా చేయించుకోవాలా? పిల్లలు పుడతారా పుట్టరా? ఇలాంటి అనుమానాలతో సతమతమవుతూ ఉంటారు. ఈ నేపథ్యంలో వేరికోసిల్ గురించి, వేరికోసిల్తో సంతాన రాహిత్యం గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. సాధారణంగా చాలామందికి కాళ్ల పిక్కల్లో ఉండే సిరలు ఉబ్బి పైకి లావుపాటి వానపాముల్లా కనిపించటం చూస్తూ ఉంటాం. వీటినే వేరికోస్ వెయిన్స్ అంటారు. ఇలాంటి సిరలే వృషణాల్లో ఉబ్బితే దానినే వేరికోసిల్ అంటారు. నిజానికి వేరికోసిల్ ఫలానా కారణం వల్ల వస్తుందని చెప్పటానికి ఇప్పటిదాకా ఎలాంటి రుజువులు లేవు. అయితే వృషణాలకు రక్తాన్ని సరఫరా చేసే నాళాల్లో వాల్వులు సరిగా పనిచేయకపోవటం వల్ల నిలిచిపోయిన రక్త సరఫరా కారణంగా సిరల్లో ఉబ్బటం అన్నది సంభవిస్తున్నట్టు డాక్టర్లు చెబుతారు. ఒక వృద్ధ దంపతులు వాళ్ళ అబ్బాయిని తీసుకొని వస్తారు. ఏమండి, మా పిల్లవాడికి 26 సంవత్సరాలండి, సాఫ్ట్వేర్ ఇంజనీరు, ఈ సంవత్సరం ఇంకా 2 సంవత్సరాలు పెళ్లి చేసుకోరా అంటే అస్సలు వద్దంటున్నాడండి. ఒక 2 సంవత్సరాలుగా అడుగుతున్నాము, అసలు ఇంట్రెస్ట్ చూపించడం నాకు వద్దు అంటున్నాడు. అసలు ఏమన్నా డాక్టర్ గారు కనుక్కోండి, ఏదైనా కారణం ఉందా అని. సరే మీరు బయటకు వెళ్ళండి, ఈ అబ్బాయితో నేను మాట్లాడతాను. ఆ అబ్బాయితో మాట్లాడి, బాబు నీకేంటి కష్టము, నీకు ఎందుకు వద్దనుకుంటున్నారు, నీకు ఎరెక్షన్లో లోపం ఉందా, నీకు ఏమైనా ప్రాబ్లం ఉందా, అంగస్తంభన కాదా, ఎందుకు వద్దనుకుంటున్నావు? అదేం లేదు డాక్టర్ గారు, నాకు ఎప్పుడో ఈ మధ్యలో ఒకసారి బీజంలో ఒక సంవత్సరం ముందు బీజంలో కొంచెం నొప్పి వచ్చిందండి. నాకు తెలియక దగ్గరలో ఉన్న స్కానింగ్ సెంటర్లో పోయేసి నేను బీజాల స్కానింగ్ చేయించేసుకున్నాను. ఆ స్కానింగ్ రిపోర్ట్లో అండి నాకు గ్రేడ్ 1 వారికోసిల్ ఉందని రాశారు. దాని తర్వాత నేను గూగుల్ అంతా చదివాను. ఆ వారికోసిల్ వల్ల ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కలగకుండా పోతారంట కదా అని చెప్పి నేను సెమెన్ టెస్ట్, నా వీర్యం పరీక్ష కూడా చేయించుకున్నానండి. దాంట్లో కూడా కౌంట్ 10 మిలియన్లే ఉందండి. మరి ఎందుకు నేను పెళ్లి చేసుకుని ఆ అమ్మాయి జీవితం ఎందుకండి నాశనం చేయడము, అసలు నేను చేసుకోకుండా ఉంటే మంచిది కదా. ఇది ఒక కథ కాదండి, ఇది నిజం. ఈ మధ్యకాలంలో చాలా తరచుగా చూసే ఒక వ్యవహారంలో ఒక భాగం ఇది. ఏదో కారణంగా వాళ్ళు స్కానింగ్ చేయించుకోవడం, దాంట్లో ఒక గ్రేడ్ 1 వారికోసిల్ అని కనపడడం, దాని గురించి తెలుసుకోవడం, దాని తర్వాత ఈ పనులు చేయడం. సో ఇది ఒక విధమైన ప్రాబ్లం అయిపోయింది ఈ మధ్యకాలంలో. ఈ వారికోసిల్ అంటే ఏంటండి? ఈ వెయిన్స్ అని ఉంటాయి, రక్తం నాళాలు ఏవైతే రక్తాన్ని గుండె వైపుకి తీసుకెళ్తాయో దాన్ని వెయిన్స్ అంటాం. అది బీజం దగ్గర ఉన్న వెయిన్స్లో కొంచెం వాపు రావడాన్ని వారికోసిల్ అంటారు. సర్వసాధారణంగా చాలామందిలో ఈ గ్రేడ్ 1 వారికోసిల్ అనేది అది ఏంటి, అల్ట్రాసౌండ్ పెట్టి చూసినప్పుడు 130 మంది కనపడతా ఉండొచ్చు. అన్నంత మాత్రాన అది జబ్బని, దానివల్ల మనకు నష్టం వస్తుందని మనము దాని గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే మన క్లినికల్ ఎగ్జామినేషన్లో అంటే నేను చూసినప్పుడు, ఒక పేషెంట్ నేను నిలబెట్టి చూసి 2 సార్లు దగ్గమని చెప్పి అప్పుడు చూసినప్పుడు ఆ బీజం చుట్టూ నాళాలు ఎప్పుడైతే పెద్దవిగా ఉంటాయో అప్పుడే దాన్ని క్లినికల్లీ డిటెక్టబుల్ వారికోసిల్ అంటాం. అంటే కంటికి కనపడే వారికోసిల్ అంటాం. సాధారణంగా అల్ట్రాసౌండ్ తీసినప్పుడు ఎంతో కొంత గ్రేడ్ వేరికోసిల్ కనిపించటం సర్వసాధారణమేనని చెబుతారు డాక్టర్లు. అంత మాత్రానికే గాబరా పడిపోవాల్సిన పని లేదంటారు. వేరికోసిల్ ఉన్నవారిలో వృషణాల్లో కాస్త అసౌకర్యంగా అనిపించటం, వృషణాల్లో నొప్పి రోజు గడిచే కొద్దీ బాగా ఎక్కువ అవటం, కూర్చున్నప్పుడు నిల్చున్నప్పుడు నొప్పి ఎక్కువ అవటం, పడుకున్నప్పుడు ఆ నొప్పి తక్కువ అవటం కనిపిస్తూ ఉంటాయి. అధిక బరువు ఉన్నవారిలో వేరికోసిల్ కనిపించే అవకాశాలు కాస్త ఎక్కువగా ఉంటాయి. వేరికోసిల్ ఎక్కువ గ్రేడులో ఉన్నప్పుడు అది వీర్య కణాలని తీసుకెళ్లే నాళాల మీద, అలాగే బీజాల మీద కొంతవరకు ఒత్తిడి కలిగజేసి శుక్రకణాల ఉత్పత్తిని ప్రభావితం చేసే ప్రమాదం ఉంటుంది. అదే జరిగితే అది సంతాన సాఫల్యత అవకాశాలను కూడా కొంత మేరకు ప్రభావితం చేస్తుంది. వారికోసిల్ ఉన్నంత మాత్రాన మనం ఏమన్నా చేయాలా, దానివల్ల ఏమన్నా నష్టం వస్తుందా అంటే, వారికోసిల్ ఉన్న వాళ్ళలో ఆ బీజంలో నొప్పి కొంచెం చాలాసేపు నిలబడినప్పుడు బీజంలో నొప్పి వచ్చే అవకాశం ఉండొచ్చు. రెండవది,
కొన్ని రోజులు కొన్ని సంవత్సరాలుగా ఆ పెద్ద వారికోసిల్ ఉంటే బీజం చిన్నదయ్యి ప్రొడక్షన్ ఆఫ్ సెమెన్ అంటే వీర్యకణాలు ప్రొడక్షన్ అనేది తగ్గచ్చు. ఇది జరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే పెద్ద వారికోసిల్లో ఉంటాయి కానీ ఈ చిన్న గ్రేడ్ 1 వారికోసిల్లో ఉండే అవకాశం లేదు. సో ఎవరైనా సరే ఈ యుక్త వయసులో ఉన్న వాళ్ళలో, పెళ్లి కాని వాళ్ళలో ఈ చిన్న గ్రేడ్ 1 వారికోసిల్ ఉండి 2 బీజాలు నార్మల్ సైజులో ఉన్న పక్షంలో ఎలాంటి టెస్టులు చేయించుకోకండి. ఈ సెమెన్ అనాలిసిస్ అనేది ఒక్కొక్కసారి ఒక్కొక్క వాల్యూ వస్తుందండి. ఏ ఒక్క టెస్ట్ చూసుకొని మీకు పిల్లలు పుట్టరు అనుకునే అవకాశం లేదు. సో ఈ సెమెన్ టెస్ట్ అనేది చేయించుకోవడం అనేది తప్పు. సో మీ 2 బీజాలు నార్మల్గా ఉండి మీకు కంటికి కనపడే వారికోసిల్ లేని పక్షంలో మీకు ఎలాంటి ఇన్వెస్టిగేషను ట్రీట్మెంట్ అవసరం లేదు. మనలో చాలామంది వరి బీజాన్ని వేరికోసిల్ రెండు ఒకటేనని భావిస్తూ ఉంటారు. నిజానికి ఇవి రెండు వేరువేరు సమస్యలు. వరి బీజంలో వృషణాల చుట్టూ నీరు చేరుతుంది. వేరికోసిల్లో రక్తనాళాలైన సిరలు ఉబ్బి మెలికెలు తిరిగి కనిపిస్తాయి. స్క్రోటస్ డాప్లర్ స్టడీ ద్వారా వృషణాలలో వచ్చే వేరికోసిల్ని చక్కగా గుర్తించవచ్చు. సాధారణంగా వేరికోసిల్ సమస్య గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3లలో ఉంటుంది. వేరికోసిల్ గ్రేడ్ 1, గ్రేడ్ 2 ఉన్నవారికి ఎలాంటి శస్త్రచికిత్స అవసరం ఉండదు. గ్రేడ్ 3 వేరికోసిల్ ఉన్నవారికి నొప్పి ఎక్కువగా ఉన్నట్లయితే శస్త్రచికిత్స చేయాల్సి ఉంటుంది. మోస్ట్ ఆఫ్ ద టైం ఈ వారికోసిల్స్తో నొప్పి వచ్చే అవకాశం తక్కువ. మీకు నొప్పి వస్తూ ఉంది అంటే మీకు ఇంకేదన్నా కారణం ఉండొచ్చు. ఆ చుట్టుపక్కల ఉన్న స్ట్రక్చర్స్లో ఇన్ఫెక్షన్ కానీ ఇంకేదన్నా ఉండే అవకాశం ఉంటుంది. ఒక యూరాలజిస్ట్ని సంప్రదించండి. మీకు మీరే స్కాన్ చేసుకొని, మీకు మీరే డిడక్ట్ చేసుకొని, మీకు మీరే ఒక ఒపీనియన్కి రావడం అనేది చాలా చాలా తప్పు. మరి నిజంగా ఈ వారికోసిల్ అనేది ఉన్న వాళ్ళలో, కంటికి కనపడిన వాళ్ళలో ఎవరికి ట్రీట్మెంట్ చేస్తాము అంటే, ఎవరికైతే ఆ వారికోసిల్ వల్ల నొప్పి వస్తూ ఉంది అని మాకు నిర్ధారణగా తెలిసిన పక్షంలో, లేక ఈ వారికోసిల్ వల్ల ఆ పక్క బీజం చిన్నదైపోయింది, సైజు తగ్గిపోతూ ఉంది అన్న పక్షంలో, లేక కొన్ని ఏండ్ల తర్వాత కూడా పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టకుండా, భార్యలో ఎలాంటి లోపం లేకుండా ఉండి, వీరిలో ఈ సెమెన్ అనాలిసిస్లో లోపాలు కనపడిన పక్షంలో ఈ వారికోసిల్కి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. ఒక్కొక్కసారి 14-15 ఏళ్ల వయసులో కూడా చూస్తాం ఈ వారికోసిల్. వాళ్ళలో కూడా అంతే. వారికోసిల్ పెద్దగా ఉండాలి, బీజంలో ఏమాత్రం సైజు తిన్నగా అయినట్టు మాకు అనిపించినా వాళ్ళకి ఆపరేషన్ చేయడం అనేది జరుగుతుంది. అంతేగాని ఉన్న వారికోసిల్కి అంతా ఆపరేషన్ చేయాల్సిన అవసరం లేదు. దాని గురించి ఊరికే బెంగ పెట్టుకొని లైఫ్ స్పాయిల్ చేసుకోవాల్సిన అవసరం లేదు. కాబట్టి అది మీకు ట్రబుల్ ఇస్తుందా లేదా, ట్రబుల్ ఇచ్చినప్పుడే దాన్ని ముట్టుకోవాలి. ట్రబుల్ ఇవ్వనంత వరకు దాన్ని ఎలాంటి చర్యలు తీసుకోవాల్సిన అవసరం లేదు. వేరికోసిల్ సమస్యకు చాలా సందర్భాల్లో చికిత్స కూడా అవసరం పడదు. వేరికోసిల్ సమస్య బాగా ముదిరిపోయి గ్రేడ్ 3కి చేరినప్పుడు సర్జరీ తప్ప మరో మార్గం లేదు. తప్పనిసరిగా సర్జరీ చేయించుకోవాలి. ఇక వేరికోసిల్ ఉన్నంత మాత్రాన అది మొత్తంగా వీర్యకణాల ఉత్పత్తి మీద ప్రభావం చూపుతుందని భావించటం సరికాదు. సంతాన సాఫల్యత అవకాశాల మీద వేరికోసిల్ ప్రభావం కొంతమేరకే ఉంటుంది.